మా అందరికీ మరణాత. దేవుని నామమున మీకు శుభములు కలుగును గాక. ఆమేన్. వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుడు తన వాక్యమును మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రభువా, నీకు వందనాలు. మా మధ్య నివాసం చేయడానికి వచ్చిన ప్రభువా, నీకు వందనాలు. మా స్నేహితుని వలె వచ్చిన ప్రభువా, నీకు వందనాలు. మా మనిషివిగా వచ్చిన ప్రభువా, నీకు వందనాలు. శరీరం ధరించుకుని వచ్చిన ప్రభువా, వందనములు. కనబడాలని వచ్చిన ప్రభువా, వందనాలు. ఇన్ని చేసిన నీ దయకు నీ ప్రేమకు ఏమని స్తుతించగలము? స్తుతి వలన మా స్థితి మారుతుందని దైవజనులు చెప్పారు. దేవుణ్ణి స్తుతించడమే మా బతుకును మార్చేస్తుంది. ఎవరైనా ఆసక్తి కలిగిన వారు స్తుతి చేస్తూ ఉంటే ఆ స్తుతి వారి స్థితిని మార్చి ఘనమైన స్థితికి తీసుకొని వెళ్ళగలదని నీవు దైవజనుని ద్వారా సెలవిచ్చిన మాటకు స్తుతులు చెల్లించుకొనుచు ఉన్నాము. దేవా, నీ దయ నీ కృప ఎంతో విలువైనది. ఆ విలువైన కృపను అందుకునే భాగ్యం మాకు దయచేయం. నీ సిలువలోని విలువను గ్రహించడానికి మా యంత్రాంగమును విప్పి మా కంటికి నీ శ్రమలను చూపించము. మా మనస్సుకు నీ శ్రమలను హత్తుకునే భాగ్యము దయచేయము. మా మనిషి వలె నీవు అనుభవించిన ఈ శ్రమల యొక్క ధ్యానమును మా అంతరంగమందు బహిరంగమందు కలిగి ఉండే భాగ్యమును దయచేసి ఘనత మహిమ కీర్తి పొందుమని యేసునామములో వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలను దీవించుట కొరకై మన మధ్యకు వచ్చాడు. దేవుడైన తండ్రి తన ప్రవక్తలైన బిడ్డల ద్వారా పాత నిబంధన కాలంలో ఆయన బయలుపడ్డారు. అందుచేత ప్రజలందరూ కూడా దేవుని మాట వినడానికి ప్రవక్తలైన వారి దగ్గరకు వెళ్ళి వారితో కలిసి ప్రవక్తల పాఠశాల అనే పేరులో వారు వాక్యమును వినడానికి దేవుని సన్నిధి నేర్చుకుంటానికి వెళ్ళేవారు. సన్నిధే వారి కాలంలోని పాఠశాల. ఆ పాఠశాలలో వారు విద్యను నేర్చుకున్నారు. ఆ విద్య భూలోక విద్య కాదు, పరలోకపు విద్య. అలాగే ఎలాగుంటుందో మనకు తెలియదు, కానీ ఆశ ఉంటుంది. నాకు కూడా ఆ దేవుడి విద్య వస్తే బాగుండును అనే ఆశ ఉంటుంది. ఆ ఆశను తీర్చుకుంటానికి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, దైవ సన్నిధిలో మనం ఎలా ఉండాలి అనేది మనకు ఏర్పాటును బట్టి గ్రహించడానికి దైవజనులైన దేవదాసయ్య గారిని దేవుడు పంపించారు. ఆయన దైవ సన్నిధి మనకు నేర్పించారు. పుస్తకాల రూపంలో కూడా ఆయన రాసి చూపించారు. దైవ సన్నిధి, సన్నిధి సంపద, దైవ కళలద్దే నీతి సూర్యుని యొక్క కళలద్దే సన్నిధి అని పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాల్లో దేవునితో మనం ఎలా సహవాసం చేయాలి, దేవుని సన్నిధిలోనికి ఎలా వెళ్ళాలి, దేవుడితో మనం ఎలా ఉండాలి అనేది ఆయన మెల్లిగా నేర్పించారు. పాఠశాలలో బడిలో పాఠం ఎలాగో దైవజనుని దగ్గర కూడా మనకు సన్నిధి నేర్పు అలాంటిది, అలా నేర్పించారు. అందుచేత నేను కూడా దైవజనుని దగ్గరకు వెళ్ళడానికి దేవుడు నాకు అవకాశం, ఆఖరి సంవత్సరం అదే అవకాశమును దేవుడు దయచేశాడు. దైవజనులు గుంటూరులో బేతేల్ హౌస్లో ఉన్నప్పటికీ పత్రికలు మాత్రం పంపించేవారు. విశ్వాసులు ఎక్కడున్నారో అందరి దగ్గరకు పత్రిక వెళ్ళేది. ఆ పత్రికలో దేవుడు చెప్పిన సమాచారం ఉండేది. మనం చదువుకున్నప్పుడు మన ఆత్మకు చాలా ఉద్యోగం కలిగించేలాగా ఆ పత్రికలో దైవజనులు వ్రాసి పంపిస్తూ ఉండేవారు. మేము నాది మా తాతగారు ఇంట్లో, అమ్మమ్మ గారు, తాతగారు, మావయ్య ఉన్న గృహంలో సీతానగరంలో ఉన్నాను. అక్కడే చదువుకున్నాను.
మా మావయ్య సన్నిధి పరులు. అందుచేత ఆయన సుందర్ సింగ్ గారి సంగతి, కైలాస్ ఋషి గారి సంగతి, దేవదాసయ్య గారి బోధలో, కరపత్రంలోని సంగతిలో మాకు ఇంట్లో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఆయన ఇంకా వేరే మాటలు మాట్లాడేవారు కాదు. సన్నిధి, ప్రార్థన, పాటలు ఈ మాత్రమే దైవజనుల మాటలు. అవి దైవజనులు మా మావయ్య చెప్తా ఉండేవారు. అది వినినప్పుడల్లా ఎప్పుడు దేవుడితో మాట్లాడుదునా అని ఎవరి మట్టుకు వారే సన్నిధి చేసుకునేవాళ్ళం. మోకరించడం, ప్రార్థించడం, పాటలు పాడడం, దేవుడు కనపడటం, మాట్లాడడం అనే విషయాల గురించి మనసులో తిరుగుతూ ఉండేవి. అయితే అక్కడే నాకు ఎస్ఎల్సి కంప్లీట్ చేసుకున్నాను. సీతానగరంలోనే కంప్లీట్ అయ్యింది. కంప్లీట్ అయిన తర్వాత నేను మా అమ్మగారిది గుంటూరు, మా అమ్మ మా నాయన గుంటూరులో ఉన్నారు. అంచేత నన్ను చూసి మా ఎస్ఎల్సి అయిపోయిన తర్వాత మా నాయన మా అమ్మ వచ్చారు. వచ్చి చూసి తీసుకెళ్ళిపోయారు. అది మా నాయన చెప్పారు, దైవ సన్నిధి దైవజనులు జడిపిస్తున్నారు, అందులోనికి ప్రభువే స్వయంగా వచ్చి మాట్లాడుతున్నారు. అందుచేత ఆ మాటలను మనం గ్రహించాలంటే సన్నిధిలో ఉండాలి అని చెప్పి మా నాయన మా అమ్మ చెప్పేవారు. మా అమ్మ రాజమండ్రిలో, మా అమ్మగారిది రాజమండ్రి షాడీ స్కూల్లో చదివారు. వీలైనప్పుడల్లా దేవదాసయ్య గారి దగ్గరికి వెళ్ళి మా అమ్మ దైవ సన్నిధి ఏర్పాట్లో ఉండేవారు. ఒక రోజున మరి దైవజన్ దగ్గరికి సెలవు వస్తే అయ్యగారి దగ్గరికి వెళ్తారంట పిల్లలు, బోర్డింగ్ పిల్లలు. అలాగే మా అమ్మ కూడా వెళ్ళింది. వెళ్ళేటప్పటికి పిల్లల్ని ఒక గదిలోనికి పంపించి మోకరించి ప్రార్థింప చేయటం అనేది దేవదాసయ్య గారు నేర్పిన విద్య అన్నమాట. మా అమ్మను కూడా అలా పంపించారంట. సరిగ్గా మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉండగా అయ్యగారు తలుపు తీసుకుని లోపలికి వచ్చారంట. వచ్చి మా అమ్మతో చెప్పారంట, అమ్మ భూకంపం వస్తేనే భయపడకో అని చెప్పారంట ఒంటరిగా ప్రార్థనలో ఉన్నప్పుడు. సరే నిజంగానే భూకంపం వచ్చిందంట. అయ్యగారు చెప్పిన దాన్ని బట్టి మా అమ్మ ధైర్యంగానే ఉందంట. ధైర్యంగానే ఉండి అయ్యగారండి భయమే లేదండి, భూకంపం వచ్చిందండి అని చెప్తే చిన్న ప్రార్థన చేసి ఆదరించి పంపించారు. అలాగూ ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు, దూరం వెళ్ళలేని పిల్లలు దైవజనుని దగ్గరికి వెళ్ళి షెల్టర్ తీసుకుని దైవజను దగ్గర ఉండడం ఆనాటి పిల్లలకు అలవాటు. అందులో మా అమ్మ కూడా ఒకరు. అయితే నేను ఎస్ఎల్సి కంప్లీట్ అయిన తర్వాత మా అమ్మ మా నాయన వచ్చి సీతానగరంలో మా తాతగారి ఇంటికి వచ్చి నన్ను చూసి దైవ సన్నిధి జరుగుతుంది, నువ్వు కూడా వెళ్దువు కానీ, ప్రభు మాటలు విందువు కానీ అని చెప్పి మా నాయన చెప్పారు. వెళ్ళాను, సన్నిధిలోకి వెళ్ళాను. ప్రభువు కనపడుతున్నారు, వాక్కు ద్వారా కనపడుతున్నారు. మంచి సన్నిధి పొరలను దైవజనులు సిద్ధం చేశారు. ఆ సిద్ధం చేసిన దానిని బట్టి వారు నిజంగా వాక్కు అందుకుని, దేవుని వాక్కు, యెహోవా వాక్కు, కుమారుని యొక్క వాక్కు, పరిశుద్ధాత్మని యొక్క వాక్కు సన్నిధిలో వచ్చినప్పుడు సన్నిధిలో వణికిపోయేవారు. ప్రభు వచ్చేవారు, ప్రభు మాట్లాడేవారు. దైవజనులు బేతేలు గృహంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఇక్కడ సన్నిధిలో ఉన్నవారు ఎంతో అదృష్టవంతులు అని చెప్పాలి ఆనాటి పద్ధతి ప్రకారం. అయితే మరి ఒక రోజుని మా అమ్మ నన్ను గుంటూరు వెళ్ళిన తర్వాత అయ్యగారికి చూపించడానికి, ప్రార్థన చేయించడానికి నన్ను తీసుకుని వెళ్ళింది. నేను అనుకున్నాను మనసులో, దారిలో అనుకున్నాను, ఈయన నిజంగా మా అమ్మని చెబుతుంది, నిజంగా కనుక ఆయన దైవజనుడు అయితే నా మనసులో ఏముందో ఆయన కరెక్ట్గా చెప్పగలిగుంటే ఆయన నిజంగా దైవజనుడనే నేను నమ్ముతానని మనసులో అనుకుని వెళ్ళాను. అలాగే అనుకుని వెళ్ళేటప్పటికి ఏమో మరి అయ్యగారికి ఎలా తెలిసిపోయిందో నాకు తెలియదు, నేను చెప్పలేదు, నాకు తెలీదు. మా అమ్మ నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళేటప్పటికి అయ్యగారు కూర్చునే ఉన్నారు. మా మంచం మీద అయ్యగారు కూర్చొని ఉన్నారు. మా అమ్మ మర్నాథ్ చెప్పింది, నేను కూడా మర్నాథ్ చెప్పమంటే చెప్పాను. చెప్పిన తర్వాత అక్కడ భూషణమయ్య గారు ఉన్నారు, ప్రార్థనా పరులైన భూషణం గారు ఉన్నారు, అయ్యగారికి పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆయన్ని పిలిచారు, భూషణం అన్నారు. అనేటప్పటికి ఆయన అయ్యా అని వచ్చారు. వచ్చిన తర్వాత 2 స్టూల్స్ తెచ్చి ఇద్దరికి అయ్యి అని చెప్పారు, అయ్యగారు చెప్పారు. చెప్పేటప్పటికి భూషణమయ్య గారికి నాకు స్టూల్ వేయటం ఇష్టం లేదు, మా అమ్మకి తెచ్చారు.
మా అమ్మ కూర్చుంది. అయ్యగారు ఉన్న గది చాలా శుభ్రంగా ఉంది. అంచేత నేను బాసిపెట్లు వేసుకుని కింద కూర్చుని అయ్యగారంకే చూస్తున్నాను. ఇంకా కళ్ళు మెదపకుండా చూస్తున్నాను, అయ్యగారు అయ్యగారు అనుకుంటాను. చూసేటప్పటికి మళ్ళీ పిలిచారు భూషణాన్ని. భూషణం అన్నారు. అయ్యా అంటే వచ్చారు. నేను 2 స్టూల్స్ తెచ్చి వేయమని చెప్పాను, ఒకటే తెచ్చావే అన్నారు. అనేటప్పటికి 2వ స్టూల్ తెచ్చారు, ఆయన వేశారు, కూర్చున్నాం. కానీ మనసులో ఉండిపోయింది. ఆ మనసులోకి ఏమైందంటే, ఈయనకి కళ్ళు కనపడవని మా అమ్మ దారిలో చెప్పింది, మా అమ్మకే తెలియదు, ఆయనకి బాగానే కనబడుతుంది, స్టూల్ మీద కూర్చోలేదన్న సంగతే చూసిన వాళ్ళకో కదా తెలిసింది, మనం చెప్పామా ఏమన్నానా, మా అమ్మకే ఏమీ తెలియదు అని నేను మనసులో అనుకున్నాను. కానీ బయ్యగారికి కంటి చూపు శరీర రీతిగా వయస్సును బట్టి లేదు, కానీ ఆత్మరూపిగా ఆయన అంతరంగం అంతా చూడగలరు. ఆయన ప్రతి చిన్నదే పట్టుకోగలరు. మనమైతే కొన్ని విషయాలే చెప్పుకుంటాం, అన్ని విషయాలు మాట్లాడుకోలేం. కానీ దైవజనులు అయితే అన్ని విషయాలు ఎలా పట్టించుకోవాలో, ఏది అవసరమో, ఏది చేయటం ద్వారా దైవజనులు వాక్యమును బోధిస్తారో అది మాత్రం అయ్యగారు చెప్తూ ఉండేవారు. కనుక అయ్యగారు అంటే మనకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. అయ్యగారి దగ్గరికి వెళ్ళాలని, మాట్లాడాలని, ఆయన చెప్పిన మాట దేవుని మాటని, ఆ మాటలో మనం నివసిస్తే బ్రతుకుతామని. ఎంత కష్టం వచ్చినా, కష్టాలు కూడా ఉంటాయి, కష్టం వచ్చినా, పేదరికం వచ్చినా, తిండున్నా లేకపోయినా, బట్టున్నా లేకపోయినా, మన సమర్పణ ప్రకారంగా మనం అనుకున్న ప్రకారం నడవాలని చెప్పి అయ్యగారి మాట వింటే అలా అనిపిస్తుంది. ప్రవక్తల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రవక్తల దగ్గర వచ్చిన వారికి ఎలాగూ ఆసక్తి కలిగి విని ఆ ప్రకారం చేసుకుని వారి ఇబ్బందులు తీర్చుకుని దేవుని మాట విన్నారో, అలాగే మనకు కూడా దైవజనుని దగ్గర ఆ తృప్తి కలుగుతుంది. లేకపోతే మనం అంత త్వరగా వినేసేవాళ్ళం కాదు. మన మనసు మనకు ఉంటుంది, మన ఆలోచన మనకు ఉంటుంది. కానీ ఆయన దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆయన చూపించే ఆ వాక్యము, ఆ ప్రకటన, ఆ హృదయ స్థితి మనలను ప్రభు తట్టు తిప్పుతుంది. తన వైపు ఎప్పుడూ చూపించుకోరు, ప్రభు వైపు చూపిస్తారు. అయినప్పటికీ అలా బోధించే బోధకులు దొరికితే విడిచిపెట్టలేం కదా, అలా ఉండేది దైవజనం దగ్గర. అయితే ప్రభువును చూపించేటప్పుడు ఆ ప్రభు యొక్క అంతరంగాను చూపిస్తారు. శరీర రీతిగాను అంతరంగ రీతిగాను ప్రభువును చూపించగలిగిన శక్తి దైవజనులకు ఉండేది. అందువల్లే సన్నిధిలో ప్రభు సహవాసంలో మనం వెళ్ళడానికి ఎదుగుతామన్నమాట. చిన్నపిల్లలు బాగా తినే కొలదే రోజు ఎలాగ ఎదుగుతారో అలాగే దైవజనుడి దగ్గర దేవుని వాక్యమును, దేవుని యొక్క అంతరంగంలోని ప్రేమను మనం చూడగలిగితే దినదినాభివృద్ధి ఆత్మయందు కలుగుతుంది. అప్పుడే మనం ప్రభువుని ప్రేమించగలుగుతాం. ప్రభువును ప్రేమించినప్పుడే మన శ్రమలను భరించగలుగుతాం. మన శ్రమ ఇది అంతా, ఈ శ్రమ నన్నేం చేయదులే అనే ధైర్యం కూడా కలుగుతుంది ప్రభు సహవాసం వలననే. శ్రమగా ఉండదు. శ్రమ మనల్ని ఎదిగించే ఆహారముగాను, ఎదిగించే శక్తి కలిగినదిగాను మనకు కనిపిస్తుంది. కనుక శ్రమను ఈజీగా మనం తీసుకోగలం. అది ఎలాంటి శ్రమ అయినా సరే దైవజనుని సహవాసమును, దేవుని సహవాసమును, ఆయన శిలువ శ్రమలో పడిన ఆ ఓర్పును మనలను ముందుకు నడిపిస్తుంది. అది మహిమ. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు శరీరం యొక్క మహిమను చూస్తున్నాం. ఆయన దినదినాభివృద్ధి ఆ తల్లిదండ్రుల చేతిలోనూ పెరిగినప్పుడు మనం ప్రభువును చూస్తున్నాం. ఆయన టైం వచ్చేటప్పటికి దేవాలయంలోనికి వెళ్ళి మాట్లాడుతుంటే తల్లికి ఆశ్చర్యం, ఈ పాండిత్యం ఎక్కడదే. వినిన వారికి మాట్లాడుతూ ఉన్నప్పుడు వారికి అర్థమైంది ఏంటంటే, అసలు ప్రభువుకి ఎంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాంటి మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకునేవారు. యెషయా గ్రంథం చదివినప్పుడు కూడా ఆయన ఈయనేమో, ఆ గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్లలాగే ఉంది అని యెషయా 53వ అధ్యాయం ప్రభు చదివినప్పుడు
ఆ వాక్యంలో కనబడిన గొర్రెపిల్లను యేసు ప్రభువును ఒక్కలాగే ఉన్నారు. అందుచేత ఆశ్చర్యపడ్డారు. మరియు ప్రభు సంగతులను వినినప్పుడు ఆయన నిజంగా దేవుని కుమారుడే అని, దేవుడే అని గ్రహించేలాగున వారికి ఆయన ప్రవర్తన, ఆయన చూపు, ఆయన మాట, ఆయన ముఖబింబము కనపడటం వలన ఎంతో ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. అలాగూ ప్రభు వృద్ధి పొందారు. చిన్నప్పటి నుంచే ఒక మెరుపు మెరుస్తాడు ఆయన. ఆకాశంలో మేఘాలు పెట్టినప్పుడు, ఉరుములు ఉరిగినప్పుడు 2 మేఘాలు కలుసుకుంటే మెరుపు వచ్చినప్పుడు ఎలా వెలుగొస్తుందో, అలాగే ప్రభువు మాట్లాడుతూ ఉన్నప్పుడు, పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక మెరుపు మెరవకుండా ఉండలేడు. ఆయనలో ఉన్న దైవత్వం ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపును వారు చూచి సంతోషించారు, ఆనందించారు. గాలి తుఫాన్ టైంలో అదే కదా, గాలి తుఫాన్లో ఆయన మామూలుగా పడుకున్నప్పుడు మామూలు మనిషి అనుకున్నారు. కానీ ఆయన లేచి గాలిని సముద్రమును గద్దించగా ఆయనలో ఉన్న దైవత్వం బయటకు వచ్చి పడిపోయింది. అందుచేత శిష్యులైన వారు మానవుడిగా చూచారు, దేవుడిగా చూశారు. యేసు ప్రభు అసలైన మానవుడును, అసలైన దేవుడును. పనుల వరుసను బట్టి తెలుస్తుంది ఆయన మహిమ. ఆయన వరుసలో మనం ప్రభువును గ్రహించగలుగుతాం. అసలైన మనిషి గనక మనుషుల మధ్య తిరిగాడు. ఆయన భోంచేసినప్పుడు, మన దగ్గర కూర్చున్నప్పుడు, మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన పని చేస్తూ ఉన్నప్పుడు మామూలు మనిషే, మన మనిషే అని చనువుగా కూడా దగ్గరికి వెళ్ళారు. యోహాను అయితే ప్రభువు రొమ్మున ఆనుకున్నవాడని అదొక డిగ్రీ. ఎంతోమందికి ఎన్నో డిగ్రీలు ఉంటాయి చదువును బట్టి. యోహాను డిగ్రీ ఏదంటే కుడి ప్రక్కన కూర్చుంటాం ఒక డిగ్రీ, రొమ్మున ఆనుకుంటాం ఒక డిగ్రీ. ఆయనతో ఎవరో మాట్లాడలేని విషయాన్ని తెలుసుకుని వారికి చెప్పడం ఒక డిగ్రీ. ప్రభువుతో వచ్చినప్పుడు ఒక డిగ్రీ. ఆ డిగ్రీలో వారు ప్రభువును పట్టుకున్నప్పుడే ఏమన్నారంటే, పేతురును చూసి అన్నది చిన్నపిల్ల ఏమనంటే, నువ్వు ఆయనతో ఉన్నవాడవే, నీ మాట నీ నడక అంతా మేము చూస్తున్నప్పుడు ఆయనలాగే కనపడుతున్నావు గనక యేసుతో ఉన్నవారు గనక శిష్యులైన వారికి యేసుతో ఉన్నవారు అంతకంటే గొప్ప డిగ్రీ ఇంకేముంది? లోకంలో ఉన్న చదువుల వలన వచ్చిన డిగ్రీలన్నిటికంటే కూడా యేసుతో ఉన్నవారు అనే డిగ్రీ అందరికంటే అన్నిటికంటే విలువైనది గనక అలాంటి డిగ్రీ 12 మంది శిష్యులకు వచ్చింది. ప్రభువుకి అలాంటి డిగ్రీ ఇవ్వడం చేతనవును. మీకు కూడా ఒక డిగ్రీ ఇవ్వగలడు. ఆయన ప్రార్థనా పరులుగా ఒక డిగ్రీ ఇవ్వగలడు, సన్నిధి పరులుగా డిగ్రీ ఇవ్వగలడు, ధ్యాన పరులుగా మిమ్మల్ని మార్చగలరు. దైవజనులు కట్టిన ప్రతి పాటలో కూడా ధ్యానం ఉంది. మనలను తోట దగ్గర నుండి, ఏదేను తోట దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు నడిపించగలిగిన ధ్యానం పాటల్లో వ్రాయబడి ఉంది. ఆయన మాటల్లోనూ, ఆయన పాటల్లోనూ, ఆయన వ్యాసములలోనూ కూడా నడిపింపు ఉంది. ఆ నడిపింపును జాగ్రత్తగా పరిశీలన చెయ్యాలి. మరి పరిశుద్ధాత్మ తండ్రి ఉంటేనే కానీ మనం ఆ నడిపింపును అందుకోలేము. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ప్రభువు మాటను పట్టుకుని, నేను వెళ్ళడం మీకు మంచిది, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ తండ్రి మీ మీదకి వస్తారు, ఆయన వచ్చి మిమ్ములను నడిపించి ప్రేరేపించి మీ అవసరాలు తీరుస్తారని పరిశుద్ధాత్మ తండ్రిని గురించి ప్రభువు చెప్పి వెళ్ళారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ తండ్రి వారిలో ప్రవేశించారో అప్పుడు యేసు ప్రభు అంటే ఏంటో అర్థమైంది. అప్పటి వరకు యేసు ప్రభు వారితో ఉన్నప్పటికీ మన మనిషిలాగే చూశారు, అసలైన మనిషిగా చూశారు. ఆయన పనులను బట్టి చూస్తుంటే మనిషి సరైనోడైతే ఎలాగూ తప్పు చెయ్యడో అలాగే యేసు ప్రభు కూడా ఏ పొరపాటును కూడా చేయలేదు. అసలు పొరపాటును ఒప్పుకోవలసిన అవసరం ఆయనకి లేదు. మనం మనుషులం గనక, తెలివి తక్కువ వారం గనక పొరపాట్లు చేస్తూనే ఉంటాము. మన పొరపాట్లు క్షమించడం మాత్రమే కాదు, ఆయన పొరపాటు చేయడు. అదే అసలైన మనిషి. ప్రేమించేవాడు గనక ప్రేమించడానికి ఒక మనిషిని పుట్టింది మొదలుకొని చివరి నిమిషం వరకు కూడా
ప్రభు విడిచిపెట్టకుండా ప్రేమిస్తున్నాడో అందుకే ఓ పేరెట్టుకొచ్చాడు. ఆ పేరే ఇమ్మానుయేలు, అనగా దేవుడు మనిషికి తోడు, నీకు తోడు, నాకు తోడు. అదే ఆయన పేరు. నీకు తోడుగా ఉండకుండా ఉండలేడు. అయితే మనము ఆయన తోడు వలన, ఆయన జత వలన వచ్చిన మేలును అనుభవించడానికి ధ్యానం అనేది మనకి ఎంతో అవసరం. కనుక ఆ అవసరం ధ్యానమును బట్టి వస్తుంది. ఆ నడక కూడా క్రమమైన పద్ధతిలో ఉంటుంది. ఆ క్రమమైన పద్ధతి దైవజనులైన తండ్రి అనుసరించారు, వెళ్ళిన వారికి నేర్పించారు. ప్రార్థన మెట్లు అనే ఒక పుస్తకం రాశారు, చార్ట్ కూడా వేశారు. మనిషి దేవుని దగ్గరకు వెళ్ళగానే వెంటనే ప్రార్థన చేయకూడదు. ముందు మనస్సు కుదిరించుకోవాలి. ఎక్కడో ఉన్న మనసు, ఏదో ఆలోచనలో నిమగ్నమైపోయిన మనస్సును తీసుకొచ్చి నోటితో తండ్రి 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 అని అంటాం. అది ప్రార్థన కాదు. మనస్సు నిలబెట్టి ప్రభువుని చూచి మన పొరపాట్లు ఒప్పుకొని, పొరపాటు లేకుండా నాలో ఇంకే పొరపాటు లేదు, నేను దేవునితో సహవాసం చేయొచ్చును, అంత పరిశుద్ధంగా నేను దిద్దుకున్నాను, కడుక్కున్నాను అన్నప్పుడు మనం ప్రభువుతో మెట్లు ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన సహవాసం మనకు దొరుకుతుంది. ఎవరైనా పొరపాటు చేస్తే వెంటనే ఆ మెట్లెక్కి కూర్చొని ప్రార్థన చేయి అనేవారు. అనగానే మెట్లు ఎక్కడం అంటే ఏంటి? మన పై అంతస్తుకి వెళ్ళే మెట్లు కాదు, ప్రార్థన మెట్లు. ఒక్కొక్కటే మనం ఎక్కినప్పుడు దర్శనంలో కానీ ఆలోచనలో కానీ పొరపాటు రాదు. ఒకవేళ వస్తే దొరుకుతుంది. పొరపాటు దిద్దుకుంటాం ఎలాగో తెలుస్తుంది అన్నమాట. అలాగే సన్నిధి పరులైన వారు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ విషయంలో ఇక్కడ పొరపాటు అని చెప్పగలరు. దైవ సన్నిధి వలన, దైవ సహవాసం వలన మనకు అవి దొరుకుతాయి. అంచేత యేసు ప్రభు తిన్నాడు గనుక మన మనిషి, తాగాడు గనుక మన మనిషి, ఆయన పడుకున్నాడు నిద్రపోయాడు గనుక మన మనిషి, అలవాటు ప్రకారంగా అలిసిపోయాడు గనుక మన మనిషి, పనిలో ఎక్కువ చేసినప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకోవాలని కూర్చున్నాడు గనుక మన మనిషి, ఆయన మన కష్టాలలో తను కూడా ఎంతో వేదన పడ్డాడు గనుక మన మనిషి. మరియా మార్త లాజరు ఉన్నప్పుడు, లాజరు చనిపోతే మరియా మార్తలు ఏడుస్తుంటే ప్రభువు కూడా కన్నీరు కార్చాడు. మన మనిషి కనుకే మన బాధలు అర్థమయ్యాయి. అందుచేత ఆయన మన మనిషి వలె ఆయన జీవించాడు. ఆయన మన మనిషి కనుక కుంటివారైన వారు కనపడితే జాలి పడ్డాడు. అది మానవ నైజం. ఒక మనిషి బలహీనతలో ఉన్నప్పుడు జాలి అనేది మనకు పుడుతుంది. ఆ జాలిని బట్టి మనిషిని అర్థం చేసుకోగలుగుతాం. మన మనిషి కనుక మన మీద ఆయన జాలి పడడం అనేది మానవత్వాన్ని సూచిస్తుంది. మనిషి అయితే మృగంలాగా ఉండలేడు. మానవ మృగం ఎప్పుడవుతారు? సైతాన్ ఎప్పుడు ప్రవేశిస్తుందో, దురలవాట్లు ఎప్పుడు ఉంటాయో ఆ దురలవాట్లను బట్టి మానవుడు మృగము యొక్క గుణములు కలిగి ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిని మనం అంటాం మానవ మృగమని. ఆకారం మానవునిదే కానీ గుణాలను చూస్తే మృగము యొక్క గుణాలని మనం చెప్పుకుంటున్నాం కదా. అలాగే యేసు ప్రభువును చూచినప్పుడు మానవుడిగా మనం గుర్తించడానికి ఆయన ప్రతి విషయంలో కూడా అసలైన మానవుడిగా కనబడ్డాడు. మనిషి కష్టం వచ్చినప్పుడు భోజనం మానేస్తాం. మనకి ఆకలి ఎక్కదు, అన్నం ఎక్కదు, అది ఏదైనా తినాలని అనిపించదు. ఎందుకంటే మనసులోని వేదనను బట్టి అలా ఉంటాం కదా. అలాగే మన ప్రభువు మనలను బాగు చేయుట కొరకు ఈ లోకమునకు వచ్చినప్పుడు ప్రధాన యాజకుని ప్రార్థన 17వ అధ్యాయం యోహానులో ఉన్నదే. అందులో ప్రభు యొక్క ప్రార్థన చూస్తున్నాం. మన కొరకు ఆయన వేదన పడి మనల్ని విడిపించడానికి, ఆయన దగ్గర మనల్ని చేర్చుకోవటానికి ఇక్కడ నుండి అక్కడికే ఎంత ప్రార్థన చేశారో. భూలోకము నుండి పరలోకమునకు ఆయన ప్రార్థన ఎక్కింది గనక యాకోబు యొక్క నిచ్చెన మనకు కనబడినప్పుడు యాకోబు దగ్గరకు ఎలాగూ దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారో అలాగుననే ఎక్కేవారు ప్రార్థన పెట్టుకెళ్ళారు, దిగేవారు జవాబును తెచ్చారు. ప్రభువు కూడా భూమి మీద ఉండగా
ఆయన ప్రార్థనే ఆధారం. ఆ ప్రార్థన మీదే ఆధారపడి ఆయన పనులన్నిటినీ చేశారు. మనిషి ప్రార్థన మీద ఆధారపడాలని యేసు ప్రభువే మనకు ముందు బోధకుడుగా ఉన్నాడు. ఆయన జీవించినంతకాలం ఆయన ప్రార్థనే ఆధారంగా చేసుకున్నాడు. ప్రార్థన లేని మనిషికి మరి మానవత్వం ఉండదు. ఆ మాట్లాడే తీరులో కానీ, ఆ పని చేసే పనిలో కానీ మూర్ఖత్వం, కఠినత్వం అనేది ప్రార్థన లేని వారికి ఉంటుంది. ప్రార్థన గలవారు మరి అన్ని విషయాల్లో కూడా ధైర్యంగా నిలబడగలుగుతారు, మానవత్వాన్ని చూపిస్తారు. యేసు ప్రభువును చూడండి, ఆయన మానవుడిగా కనబడి అసలైన మానవుడు మనిషిగా ఎలా ఉండాలనేది మరి ఆయన కనబరుచుకున్నాడు. కనుక ఆయన అసలైన మనిషి. దేవుని సహాయం కోరాడు గనక అసలైన మనిషి. గనక దేవుని సహాయమును మనం కూడా అందుకుని ఆ ప్రకారం నడుచుకుంటే మనిషి అసలైన మనిషి అవుతాడు. మరి ఆయన దైవత్వాన్ని కూడా చూద్దాం. మరి ఆయన పడుకున్నప్పుడు ఆయన మనిషే, మన మనిషిలాగే తిన్నాడు, నిద్రపోయాడు చల్లగాలికి. కానీ ఆ గాలి తుఫానును ఆయన గద్దించినప్పుడు ఈయన ఎలాంటి వాడో కానీ అన్నారు. అంటే మనిషా దేవుడా? అద్భుతకరమైన మనిషి. అలాగూ ప్రభువు మెరిశాడు. ఒక బేలిమి బంగారపు ముద్దను ఏ ప్రక్క నుండి చూసినా మెరుస్తుంది. అలాగే యేసు ప్రభువును మనం ఏ పక్క నుండి చూసినా మెరుస్తాడు. ఆయన మెరిసే దేవుడు గనక ఆయన మెరుస్తూనే ఉన్నాడు. మనిషిగా మెరిశాడు ఆయన, మరి దేవుడిగా మెరిశాడు ఆయన. దేవుని సహాయం కోరుకున్నాడు. సిలువ మీద ఉన్నప్పుడు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావని అడిగాడు. మనిషి అయితేనే కదా అలాగ అడగగలడు. అసలైన మనిషి కనుక దేవ సహాయమును అందుకుని ఆయన నడవగలిగాడు. దేవుడు గనక ఆయన తట్టుకోగలిగాడు. మనకి అయ్యగారు రాసిన పాటల్లో జీవమై ఉన్నాడు కనుక ఆ చావు దెబ్బలను సహించాడు, బ్రతకగలిగాడు. అది జీవం యొక్క లక్షణం. ఆ దెబ్బలకి ఒక దెబ్బకే చచ్చిపోతాం, కళ్ళు తిరిగిపోయి పడిపోతాం. అలాంటి దెబ్బలు తట్టుకుని సహించుకుని మళ్ళీ సిలువనెత్తుకుని నడవగలమా? నడవలేము. మనిషి శక్తికి మించిన బలము ఎలాగొచ్చిందో అదే దైవ బలం. కనుక మరి దూషించినప్పుడు, ద్వేషించినప్పుడు గెత్సెమనే తోటలో నుండి ఆయన లాక్కెళ్ళి ఎన్ని హింసలు పెట్టినా ఆయన జీవించి ఉన్నాడు. చావు దెబ్బలు తిని కూడా ఆయన చివరి వరకు బ్రతకడం ఆయన దైవత్వం. కనుక యేసు ప్రభువులో మానవత్వం ఉన్నదే, దైవత్వం కూడా ఉన్నదే. అసలైన మనిషి, అసలైన దేవుడు, నా పూర్ణ రక్షకుడు, నా దేవుడు, నా పూర్ణ రక్షకుడు తన సిలువలో నాకు కనబడ్డాడని ఆయన మహిమను చూస్తున్నాం. ప్రభు అన్నాడు, మరి ఇప్పుడు ఆయన కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. ఎప్పుడైతే శ్రమలను మేదేసుకున్నాడో, ఎప్పుడైతే దేవుడు ఆయన్ని మొత్తాడో, ఎప్పుడైతే మానవులు ఆయన్ని మొత్తారో, ఎప్పుడైతే సైతాను యొక్క లక్షణాలన్నీ, పాపాలన్నీ మీద పడ్డాయో, అప్పుడు కూడా ఆయన జీవించాడు కనుక ఆయన జీవమై ఉన్నాడు. అదే మానవత్వం, అదే దైవత్వం. నువ్వెక్కడ చూడు, యేసు ప్రభు యొక్క లక్షణాలన్నిటిలో కూడా ఆయన మానవత్వం కనబడుతుంది, దైవత్వం కనబడుతుంది. కనుక దేవుడుగాను మానవుడుగాను ఆయన మన యందు ఉండడం మనం నిలబడి చూడగలం. విశ్వాసులైన బిడ్డలు, ఆదరణ పొందే పిల్లలు దేవునిలో సిలువలో వేలాడుతూ ఉన్న ప్రభువును నిదానించి చూచినప్పుడు ఈయన నిజంగా రాజే, ఈయన నిజంగా దేవుడే అని దొంగ చెప్పగలిగాడు. ఇంత సిలువలో, ఇంత వేదనలో నిజంగా రాజుని ఎవరు చెప్పగలరు? ఆయన రాజులకు రాజు, దేవుళ్ళకు దేవుడు. మట్లాదివారం నాడు ఆయన వస్తూ ఉన్నప్పుడు దావీదు కుమారుడు రాజు అన్నారు. మరి దావీదు రాజు, ఆయన కుమారుడైన యేసు ప్రభు రాజు. దావీదు జయించిన వాడు, రాజ్యమును స్థాపించినవాడు. యేసు ప్రభు పరలోక రాజ్యమును స్థాపించినవాడు గనక ఆయన రాజు. కనుక మానవత్వం, దైవత్వం యేసు ప్రభువులో కనబడుతూ ఉన్నవి గనక మనము ఈ రోజున దైవత్వాన్ని చూస్తూ, మానవత్వాన్ని చూస్తూ సిలువ ధ్యానములో నిలబడే భాగ్యము తండ్రి మనందరకును దయచేయునుగాక. ఆమేన్.
అందరికీ మరణాత వందనాలు. నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా, నీ రుణము తీర్చగలనా? నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నావానే మరువగలనా? ప్రభువా నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు తండ్రి. నా కొరకు చనిపోయేవని, నా కొరకు ప్రాణం పెట్టేవని, నా కొరకు జీవించేవని, నా కొరకు తిరిగి వస్తున్నావని, నా కొరకు వధువుగా నన్ను సిద్ధం చేయడానికి వస్తున్నావని, పరిశుద్ధాత్మ తండ్రిని పంపిస్తున్నావని నేను మర్చిపోగలనా? నేను ఎలా మర్చిపోగలను? దీవించు, కృప చూపించు నా తండ్రి. 7 ఏండ్ల విందయ్యాక, 1000 ఏండ్ల పరిపాలన అయ్యాక, సైతానుతో యుద్ధం చేయడం అయ్యాక, నీవు జయించాక ప్రభువా గొప్ప సాతానుకు గొప్ప నరకము నియమించి ఉన్నావు కనుక నీకు వందనాలు. రాజ్యమంతా నీవు స్వాధీనం చేసుకొని ఉన్నావు కనుక నీకు వందనాలు. ఒక్కసారే కాదు, బోధించి 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 అద్భుతకరమైన బోధల వలన నా తండ్రి అందరూ మారాలని, అందరూ నీ తట్టు తిరగాలని, నీ రాజ్యంలో ఉండాలనే కోరిక ఎంత విలువైనది, ఎంత అసాధ్యమైనది ప్రభువా. అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరచగలిగిన నీ శక్తికి, దయకు, ప్రేమకు స్తోత్రములు. నీ దైవత్వానికి, మానవత్వానికి వందనములు. మా తండ్రి దీవించి ఘనత పొందువని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ నిరంతరము మనందరము కలిగిందుము గాక. ఆమేన్. అందరికీ మరణాత.